మనం రెగ్యులర్గా ఫ్రూట్ షాప్స్కి వెళ్తాము, లేకపోతే సూపర్ మార్కెట్స్కి వెళ్తాము. ఫ్లేవర్డ్ మిల్క్స్ కానీ లేకపోతే ఇతర ఫ్రూట్ జ్యూసెస్, ప్రాసెస్డ్ ఫ్రూట్ జ్యూసెస్ బాటిల్స్ కొనుక్కుంటూ ఉంటాం. ఒక్కోసారి దాంట్లో షుగర్ ఫ్రీ జ్యూస్ అని కూడా మనకు బోర్డు కనపడుతూ ఉంటుంది. అది చూడంగానే ఆహా నిజంగానే షుగర్ ఉండదా అనిపిస్తుంది. కానీ రీసెంట్గా సర్వే చేసిన ప్రకారం మనకి ఏదైతే ప్రాసెస్డ్ డ్రింక్స్ ఉన్నాయో అన్నిట్లలో కూడా షుగర్ ఫ్రీ అని చెప్పుకోవడానికి మాత్రమే తప్ప ప్రతి దాంట్లో షుగర్ ఉంది అని. రీసెంట్గా ఒక వ్యక్తి షుగర్ ఫ్రీ అని చెప్పి మ్యాంగో జ్యూస్ బాటిల్ కొనుక్కున్నాడు. దాంట్లో షుగర్ ఫ్రీ కదా అని చెప్పి తాగితే కానీ దాని బ్యాక్ సైడ్ ఏదైతే ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడాలో అది చూడకుండా షుగర్ ఫ్రీ అని పెద్ద అక్షరాలతో ఉంది కాబట్టి నిజంగానే షుగర్ ఫ్రీ అనే ఉద్దేశంతో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ బిహైండ్ ద స్క్రీన్ దాని వెనకాల ఏదైతే ఆ బాటిల్ వెనకాల రాసిపెట్టి ఉంటుందో షుగర్ డెఫినెట్గా అందులో ఉన్నట్టే లెక్క. రీసెంట్గా తను తీసుకున్న మ్యాంగో జ్యూస్లో 49%, దాదాపు 49% షుగర్ కేన్ జ్యూస్ ఉంది, మిగతాది మాత్రమే మ్యాంగో అలాగే వాటర్ ఉంది. అంటే దాదాపు 6 చెంచాల షుగర్ అందులో యాడ్ అయినట్టు అఫీషియల్గా నిర్ధారించడం జరిగింది. ఇటువంటివి మోసాలు అనేకం జరుగుతూ ఉంటాయి. మనం ఆయిల్లో కూడా చూస్తాం. హెల్తీ ఫర్ హార్ట్ అని చెప్పేసి కూడా అనౌన్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో కూడా అనేక రకాలైన కెమికల్స్ కలుస్తాయి. దీనివల్ల ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో వాటన్నిటికీ కూడా ఇబ్బందికరమైన అంశాలే. వీటిని కనుక సరి అయిన పద్ధతుల్లో కనుక మనం చెక్ చేసుకోకుండా తీసుకుంటే డెఫినెట్గా ఆరోగ్యం చెడే పరిస్థితి ఉంటుంది. అందుకే డాక్టర్లు కూడా మనకి రెగ్యులర్గా చెప్తూ ఉంటారు, ఫ్రూట్ జ్యూసెస్ ప్రాసెస్డ్ తీసుకోవద్దు, ఫ్రూట్స్ మాత్రమే తినండి అని. ఈవెన్ మనం ఇంట్లో ఫ్రూట్ జ్యూసెస్ చేసుకున్నా కూడా దాంట్లో కూడా ఫ్రూట్స్ని మనం జ్యూస్ చేస్తే దాంట్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పల్ప్తో కలిసి ఫ్రూట్ని తినమని డాక్టర్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఈవెన్ ఆయిల్స్, మిగతా సోయా, ఈ మధ్యన రెగ్యులర్గా పన్నీర్ బదులు తోఫు వాడుతున్నారు. తోఫులో కూడా ఇటువంటివి ఉంటాయి. డెఫినెట్గా దాన్ని చెక్ చేసుకొని ఏదైతే ఉందో అవన్నీ కూడా చెక్ చేసుకొని చూసి దాన్ని తీసుకోవాలని కూడా డాక్టర్లు చెప్తున్నారు. మనకి రూల్స్ ప్రకారం 2018లో ఆరోగ్యానికి సంబంధించి ఒక రూల్ తీసుకురావడం జరిగింది. కంపల్సరీ ప్రతి దాంట్లో కూడా లేబులింగ్ ఉండాలి అని. లేబులింగ్ సిస్టమ్కు రెగ్యులేషన్స్ కూడా 2020లో లేబులింగ్ అండ్ రెగ్యులేషన్స్ ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. కానీ అఫీషియల్గా వాళ్ళు చెప్పడం జరుగుతోంది నో షుగర్ ఫ్రీ అని చెప్పి. కానీ అది అఫీషియల్గా చెప్పిన అన్అఫీషియల్గా లేబులింగ్లో కొన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా మన భారతీయుల దగ్గర నుండి సంపాదిస్తున్నారు. అంటే వాళ్ళు అఫీషియల్గా చెప్పినా కూడా అన్అఫీషియల్గా జరిగే మోసాలు అనేకమని చెప్పి డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. అలాగే ఫ్రూట్స్గానే తీసుకోవాలి. ఫ్రూట్ జ్యూసెస్గా ఇంట్లో కూడా ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగటం వల్ల షుగర్ ఎక్కువ కంటెంట్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం రోజుకి 5 చెంచాల కంటే ఎక్కువ తీసుకోకూడదు షుగర్ అని డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల బాడీలో అనేక రకాల వ్యాధులు రావడం జరుగుతుంది. డయాబెటిక్ రీసెంట్గా కూడా మనం సర్వేల్లో చూస్తూ వచ్చాం. డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. కాబట్టి దీన్ని తగ్గించాలి అంటే రెగ్యులర్గా మనం ఏవైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాని మీద జాగ్రత్త అవసరమని కూడా డాక్టర్లు చెప్పడం జరుగుతోంది.